ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర. ముఖ్యాంశాలు: రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ పోస్టులకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం నుంచి ఈ ఏడాది 1,630 మంది హజ్ యాత్రికులు బయలుదేరుతున్నారని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ఈస్టర్ పండుగను క్రైస్తవులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. వార్తల వివరాలు: రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ను ఈ ఉదయం పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ రోజు నుంచి మే 15 వరకు ఆన్లైన్లో డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు సీబీటీ విధానంలో డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తారు. మెగా డిఎస్సికి సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్ష షెడ్యూలు, సిలబస్, హెల్ప్లైన్ సెంటర్ల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లు cse.ap.gov.in, apdsc.apcfss.in నందు అందుబాటులో ఉంచారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడి పనితీరు ప్రశంసనీయమన్నారు. ఆయనకు దీర్ఘ ఆయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. కాగా తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రి అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్, వర్ల రామయ్యతో సహా పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, మళ్లీ 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే P4 కార్యక్రమం. ఇది ప్రపంచానికే ఒక ఆదర్శవంతంగా తయారైనటువంటి కార్యక్రమం. ఆయన జీవిత ఆశయం పేదరికం లేనటువంటి సమాజాన్ని చూడాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, తెలుగు జాతి ఎప్పుడూ గర్వపడేలా ముందుకెళ్లాలని ఒక తపనతో పనిచేస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం నుంచి ఈ ఏడాది 1,630 మంది హజ్ యాత్రికులు హైదరాబాద్, బెంగళూరు ఎంబార్కేషన్ కేంద్రాల నుంచి బయలుదేరుతున్నారని, వారందరికీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మైనారిటీ సంక్షేమ మంత్రిత్వ శాఖల సమన్వయంతో యాత్రికులకు ఇబ్బందులు, లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. యాత్రకు సంబంధించి ఏర్పాట్లపై 2 ప్రభుత్వాల సమన్వయ కమిటీ తెలంగాణ సచివాలయంలో నిన్న సమావేశమైంది. రాష్ట్ర మంత్రి ఫరూక్, తెలంగాణ మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ యాత్రికులకు కావలసిన ఏర్పాట్లపై చర్చించారు. ఈస్టర్ పండుగను క్రైస్తవులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు పునరుత్థాన జ్ఞాపకార్థం జరుపుకునే క్రైస్తవ పండుగ ఈస్టర్. వసంతం మొదలైన తరువాత మొదటి పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం నాడు ఈస్టర్ పండుగ జరుపుకుంటారు. ఈస్టర్ పండుగ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. చోరీకి గురైన 77,18,000 రూపాయల విలువైన 454 సెల్ ఫోన్లను కాకినాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిన్న బాధితులకు ఎస్పీ బిందు మాధవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు 9 విడతల్లో 2,551 ఫోన్లను బాధితులకు అందజేసినట్లు తెలిపారు. వేసవి సెలవుల్లో సొంత ఊళ్లకు, విహారయాత్రలకు వెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్లో తమ సమాచారమిస్తే తగు జాగ్రత్తలు తీసుకుని చోరీలు జరగకుండా అడ్డుకుంటామని ఎస్పీ తెలియజేస్తూ,
పబ్లిక్ అందరికీ వి వాంట్ టు గివ్ ఎ మెసేజ్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ వస్తుంది, స్కూల్స్ కి కాలేజెస్ కి సెలవులు వస్తాయి. ఇల్లు వదిలి ఎవరైనా ఊళ్ళు వెళ్తారు, ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్ళొచ్చు, టెంపుల్ కి కానీ అట్లాంటి రిలీజియస్ పిలిగ్రిమేజ్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇల్లు లాక్ చేసుకొని వెళ్ళేటప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి. అట్లానే లోకల్ పోలీస్ స్టేషన్ లో కనుక ఇంటిమేట్ చేస్తే మేము అన్ని ప్రికాషన్స్ తీసుకొని అక్కడ వాళ్ళ ఇంట్లో ఏ విధమైన హౌస్ బ్రేకింగ్ కానీ ఇట్లాంటి అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి దిస్ ఇస్ అన్ అపీల్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్. ఎవరైనా ఎక్కువ రోజులు ఊళ్ళు వెళ్తుంటే కనుక ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ అండ్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కి తప్పకుండా తెలియజేయండి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వ్యవసాయ ఉద్యాన రంగాలలో డ్రోన్ టెక్నాలజీని అవలంబించడం వలన శ్రమతో పాటు ఖర్చును 70% వరకు తగ్గించవచ్చునని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగంపై రైతు గ్రూపు కన్వీనర్లకు, బ్యాంకర్లకు, వ్యవసాయ శాఖ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 35 రైతు గ్రూపులు డ్రోన్ టెక్నాలజీ వినియోగంపై మక్కువ చూపుతున్నారు తెలిపారు. డ్రోన్లు కొనుగోలు నిమిత్తం ఒక్కొక్క డ్రోన్ ఖరీదు 9,80,000 కాగా రైతుకు 80% సబ్సిడీతో డ్రోన్ వస్తుందని వెల్లడించారు. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి చల్లపల్లి మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ను ఈరోజు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతిలో ఈ రైలు సాయంత్రం 4:55 బయలుదేరుతుంది. తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగాం స్టేషన్ల మీదుగా చల్లపల్లి చేరుకునే ఈ రైలు విజయవాడ జంక్షన్కు ఈరోజు రాత్రి 11 గంటలకు వస్తుంది. ప్రపంచ వినోద పరిశ్రమకు కేంద్రంగా మారేందుకు భారత్ సిద్దమవుతోంది. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ సదస్సు మే 1 నుండి 4వ తేదీ వరకు ముంబైలో జరగనుంది. ఇది మీడియా రంగానికి సంబంధించిన ఒక సదస్సుగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ సృష్టికర్తలు, రూపకర్తలు ఎలా నిమగ్నమవుతారో పునర్నిర్వచించనుంది. ప్రపంచ వినోద వేదికల కోసం, కంటెంట్ సృష్టికర్తల వ్యవస్థ కోసం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం అత్యంత ప్రాచుర్యం పొందుతోంది. దేశాన్ని అంతర్జాతీయ వినోదరంగ కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో, యువతలో సృజనాత్మకతను వెలికితీయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలతో రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ సదస్సు మే 1వ తేదీ నుండి ముంబై వేదికగా ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం కోసం wavesindia.org వెబ్సైట్ను, అలాగే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాలను సందర్శించండి. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరియు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం నుంచి ఈ ఏడాది 1,630 మంది హజ్ యాత్రికులు బయలుదేరుతున్నారని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ఈస్టర్ పండుగను క్రైస్తవులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.